ప్రస్తుతం మనతో జియాగూడకి చెందిన వాసు ఉన్నారనమాట. సో ఏందంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఆ జియాగూడ ఏరియాకి సంబంధించిన ఒక కానిస్టేబుల్ వాళ్ళ దగ్గర నుంచి 4.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ అసలు పేరే ఎత్తలేదు. సో వాడిపైన ఎంత కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటివరకు ఇలాంటి రెస్పాన్స్ కూడా లేదు. సో దాని గురించి ఈరోజు ప్రజాభవన్కి వచ్చి సో ఇక్కడ కూడా అర్జీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏమైందమ్మా ప్రాబ్లం? సార్ నా పేరు సునీతి, మా హస్బెండ్ పేరు ఎం పవన్ కుమార్. నాకు దో छोटे छोटे बच्चे हैं. నేను 4,50,000 అమౌంట్ డబుల్ బెడ్రూమ్ గురించి ఇచ్చాను సార్. మాకు ఇల్లు లేదు. నేను నరేష్ అని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మాస్టర్ ట్యాంక్లో జాబ్ చేస్తున్నాడు సివిల్లో. ఎప్పుడు ఇచ్చానంటే 2018లో ఇచ్చాను. కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చాను సార్. ఎట్ ఏ టైం మొత్తం 4,50,000 ఇవ్వలేను. ఏమైందంటే ఎందుకు ఇచ్చానంటే నేను చైల్డ్హుడ్ నుంచి ఆయన నాకు తెలుసు. మా ఇద్దరికి పెళ్ళి కూడా ఆయననే చేపించాడు. ఒక భరోసాతోని ఆయనకు పైసలు ఇచ్చాను వితౌట్ టేకెన్ ఎనీ బై రిటర్న్. ఐఎమ్ నాట్ టేకెన్ ఎనీ సిగ్నేచర్ ఆల్సో. నేను సిగ్నేచర్ కూడా ఏం తీసుకోలేను ఆయన దగ్గర నుంచి. బట్ వెన్ ఐ వాజ్ గివెన్ మనీ టు హిమ్ నా దట్ టైమ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ వన్ నోట్బుక్ ఇచ్చాను. ఒక బుక్లో రాసుకున్నాను సార్. కానీ ఇప్పుడు నాకు ఇల్లు రాలేదు. నేను ఆయనకి అమౌంట్ అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పైసలు థర్డ్ పార్టీకి ఇచ్చాను, ఆ థర్డ్ పార్టీ చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు నాకు ఏం అమౌంట్ అడగొద్దు. ఆల్ పేమెంట్స్ ఆర్ క్యాష్. క్యాషే ఇచ్చాను. సో నేను అడిగితే నేను ఇయ్యాను, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నాకు భయం లేదు. బికాస్ ఐఎమ్ ఏ పోలీస్, ఐ నో ద రూల్ లా అని అంటున్నాడు. నో బడీ విల్ పనిష్ మీ. ఇట్లా నాకు బెదిరిస్తున్నాడు. ఎక్కడైనా కలిస్తే బెదిరిస్తున్నాను. నేను ఫోన్లో అడిగినాను, అన్న నా పైసలు నాకు ఇచ్చేసాయంటే హూ ఆర్ యూ అంటున్నాడు. నువ్వు ఇచ్చినావా నాకు అమౌంట్ అని నాకు ఇట్లా అంటున్నాడు. మళ్ళీ నేను కుల్సుంపుర పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను సార్. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందని కుల్సుంపుర పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నేను ఎస్ఐ సార్ మన్మోహన్ గౌడ్ సార్తో మాట్లాడినాను. మన్మోహన్ గౌడ్ సార్ ఏం చేశారు అంటే నా ముంగటే ఆ పర్సన్కి కాల్ చేశారు. కాల్ చేసి అడిగినారు, నువ్వు ఇట్లా అమౌంట్ తీసుకున్నావంటే హీ అగ్రీడ్ ఇన్ ఫోన్ ఓన్లీ. ఫోన్లోనే అన్నాడు. ఫోన్లోనే తీసుకున్నాను నేను అమౌంట్. కానీ నేను మన్మోహన్ గౌడ్ సార్ ఏమన్నారు, బయటికి వెళ్ళి మీరు ఇద్దరు మాట్లాడుకొని ఆ మ్యాటర్ బయటనే సాల్వ్ చేసుకోండి, అవుట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ బయటనే సాల్వ్ చేసుకోమని అన్నాడు. నేను కొన్ని రోజు ఆయనతో మాట్లాడినాను. అప్పుడు ఏమన్నాడు, సరే నేను నీకు అమౌంట్ ఇస్తాను, 2 lakhs ఇస్తాను, బాకీ అమౌంట్ నువ్వు వదిలేసాయి అన్నాడు. సరే మేమేమన్నాను, పోనీ వచ్చిన అమౌంట్ అయినా తీసుకొని ఎవరెవరితో నేను తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తా అప్పు. మళ్ళీ అట్లా అనుకున్నాను. మళ్ళీ మొన్న పోయి అమౌంట్ అడిగితే నువ్వు ఎవరికి ఇచ్చినావు, నాకు ఇయ్యలేదు, నేను ఇయ్యని అమౌంట్ మొత్తం అమౌంట్ పోయిందని అంటున్నాడు. నేను మళ్ళీ ఏం చేయాలి సార్? నేను మళ్ళీ ఇక్కడ వచ్చి నన్ను కంప్లైంట్ ఇవ్వడానికి నాకు జస్టిస్ దొరకలేదంటే నేను సూసైడే కమిట్ చేశాను. నేను పిల్లలతో మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ అమ్మి బయట అప్పు తీసుకొని నేను ఆయనకి పైసలు ఇస్తే నా భరోసా పైన ఇచ్చినాను. ఆ భరోసాకి నేను ఇట్లా చేశాడు. ప్రాపర్ నేను ఇక్కడే సార్. నేను మొత్తం ఇక్కడే, నా క్వాలిఫికేషన్ కూడా మొత్తం ఇక్కడే కంప్లీట్ అయింది సార్. అలా ఎలా నమ్మిరమ్మా మీరు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఇవి కూడా థర్డ్ పార్టీ పర్సన్ తో రావాలి సార్. వాళ్ళ బ్రదర్స్ బీఆర్ఎస్ లో ఒక లీడర్ ఉన్నారు, కార్పొరేటర్, జియాగూడ కార్పొరేటర్. ఆయన రైట్ హ్యాండ్ సైడ్ ఆయనతో ఉంటాడు కదా, నాకు ఏదైనా హెల్ప్ చేస్తాడు డబుల్ బెడ్రూమ్. నాకు ఆ టైంలో తెలియదు ఇట్లాంటి లాటరీ సిస్టమ్ వస్తుందని. ఆ టైంలో ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇచ్చాను సరే, నాకు బ్యాడ్ లక్ వస్తుందా రాదు అని. ఆ టైంలో బీఆర్ఎస్ లీడర్ కదా, ఇచ్చేస్తే వచ్చేస్తుంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కడెక్కడ పోవాలని. అప్పుడు ఆ టైంలో అప్పు తీసుకొని జ్యువెలరీ ఐటమ్స్ అమ్మి, మొత్తం పెళ్లి జ్యువెలరీ ఐటమ్స్, మంగళసూత్రం కూడా నేను అమ్మేసిన ఆయనకి ఇచ్చిన. అప్పుడు ఇచ్చినాను సార్. ఎం నరేష్ కుమార్, జియాగూడ, బ్యాచ్ నెంబర్ 2928. బ్యాచ్ నెంబర్తో చెప్తున్నాను సార్, బ్యాచ్ నెంబర్ 2928. మీరు ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. మాస్టర్ ట్యాంక్. నేను ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ సార్ ఏమన్నారు, నేను తీసుకోను కంప్లైంట్, మీ దగ్గర ఏం సాక్ష్యాలు లేదని. అంటే సాక్షాలు నేనేమన్నాను సార్, ఒకసారి ఆయనకి పిలిపించి నా ముంగటైనా మీరు అడిగితే నాకు ఏదైనా హెల్ప్ ఉంటుంది కదా అంటే,
ఇట్లా ఎట్లా పిలుస్తారు? నువ్వు చెప్పిందంటేనే ఉంటారా? నేను పిలవను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు మాట్లాడవద్దు. అసలు నాకు మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వలేడు ఎస్ఐ సార్. అయితే మీరు ఏమంటారు ఇప్పుడు? డిమాండ్ ఏంది మీది? డిమాండ్ ఏం లేదు సార్, ఆయనకి ఒకసారి పిలవండి. నాకు నా అమౌంట్ కావాలి. నా దగ్గర ఇల్లు లేదు. నేను ఇప్పుడు ఎప్పటి వరకు నేను రెంట్ హౌస్లో ఉండాలి? నా రెంట్ హౌసే 6,000. రెంట్ హౌస్ కట్టాలా, స్కూల్ ఫీజు కట్టాలా? నేను హౌస్ వైఫ్. ఈయనకి ఎంత జీతం వస్తుందని, ఈయనకి శాలరీ 15,000. ఆ 15,000లో అప్పు తీయాలా, రెంట్ కట్టాలా, పిల్లలది చూడాలా? పోలీస్ వాళ్ళు ఇట్లనే ఉంటారా సార్? పోలీస్ని నేను నమ్మాలా వద్దాలా? వద్దు. నేను అన్నా అని వీళ్ళు పోలీస్ కదా, ఎప్పుడు పోలీస్ వాళ్ళు ఇట్లా చెయ్యరు. కానీ పోలీస్ ఉండి నాకు ఆయన బెదిరిస్తున్నాడు. నేను ఇయ్యను, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ లా అన్నీ తెలుసు, నువ్వు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో ఇట్లా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గర ఏమంటున్నారు కి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు, నా కంప్లైంట్ కూడా తీసుకోలేరు, నా దగ్గర వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు, వాళ్ళు నాకేం చెయ్యలేరని అంటున్నారు. అప్లికేషన్ ఇచ్చేసాను సార్. నాకు రేవంత్ అన్న హెల్ప్ చేస్తాడు నమ్మకం ఉంది. కానీ నాకు మొత్తం ఆయన ఇట్లాంటి వాళ్ళు జాబ్లో ఉండొద్దు అంతే. నాతోని కాదు, చాలా ఆయన స్కామ్ చేశాడు. నా దగ్గర కొన్ని వీడియోస్ కూడా ఉంది. నేను టైం వచ్చినప్పుడు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. ఇంకొక దగ్గర నుంచి కూడా 1 lakh తీసుకున్నాడు డబుల్ బెడ్రూమ్ గురించేనే. లాస్ట్ టైం 15 lakhs స్కామ్ అయింది. ఆ లేడీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర గలీజ్ మాటలు తిట్టి పోయినాడు. చాలా స్కామ్ చేశాడు. ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొద్దు. అండ్ వాళ్ళకి ఓన్ హౌస్ పెట్టుకొని 4 ఇల్లుస్ ఎట్లా వస్తాయి సార్? మా ఇంట్లో వీళ్ళకి 4 brothers ఉన్నారు. వీళ్ళు అందరు రెంట్ హౌసే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీ ఒక్క ఇంట్లోనే 3 ఇల్లు ఎట్లా వస్తుంది? 3 houses ఎట్లా వస్తుంది? మళ్ళీ మేము రెంట్ హౌస్లో, మళ్ళీ నువ్వు జాతి ఇల్లులో ఉన్నావు కదా, 4 floor బిల్డింగ్స్, మళ్ళీ ఇంకా సపరేట్ కూడా కొన్నాడు ఆయన. మళ్ళీ మీ ఇంట్లో 4 houses ఎట్లా వచ్చింది? వాళ్ళ పిల్లంకి వచ్చింది. అయితే వాళ్ళకి ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నా సరే ఆయనకి డబుల్ బెడ్రూమ్ 4 వచ్చింది. ఎందుకు? బీఆర్ఎస్లో ఉన్నాడని వాళ్ళ తమ్ముడు. ఇట్లనే గవర్నమెంట్ పూర్ పీపుల్స్కి ఇస్తుంది, ఓన్ హౌస్ వాళ్ళకి కాదు. నువ్వు స్కామ్ చేస్తే 4 houses తీసుకుంటావా?